ఏం ప్రాబ్లం ఉంది, బీపీయా, థైరాయిడా, షుగరా, అన్‌కంట్రోల్డ్. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాల్యూస్ ఎట్లున్నాయి, బ్లడ్ టెస్ట్‌లో మనకు తెలుస్తది. బీపీ ఎట్లుందో తెలుస్తది. హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం ఏం చేస్తామంటే వీళ్ళని పలానా డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. అంటే బీపీ, షుగర్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్, బీపీ అయితే ఫిజిషియన్ దగ్గరికి, హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే కార్డియాలజిస్ట్‌కి, థైరాయిడ్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్. వీళ్ళందరూ కొలాబరేషన్‌లో వర్క్ చేసి ఇవన్నీ వాల్యూస్ తగ్గించిన తర్వాత విల్ గో హెడ్ విత్ ద సర్జరీ. సో, ఇవన్నీ మనము ఓవర్ ద నైట్ అవ్వదు. ఒక 1 వీక్ 10 డేస్ ఆగి మరీ చేస్తాం. సో, వీళ్ళు ముందు ఒకసారి రెడీగా ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ నేను ఇందాకన్నట్టు పీఏసీ ఇవన్నీ చేయించేసి వాళ్ళు ఫిట్ ఉన్నప్పుడు సర్జరీకి తీసుకుంటాం. ఓకే. సో, పాసిబుల్ వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని మోకాలు సర్జరీలు అంటే డైరెక్ట్ చిప్ప మార్చడం కాదు, కొన్ని పార్షియల్ రిప్లేస్మెంట్ కూడా ఉంటాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ కరెక్ట్ రేషియో ఆఫ్ అరుగుదల అనేది తెలుసుకుని ట్రీట్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. బట్ ఏంటంటే దానికి కూడా సర్జరీ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. లేదు, పార్షియల్ రిప్లేస్మెంట్ అనేది కూడా అది వెరీ ఈజీ థింగ్ ఏమో కదా సార్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా చాలా మంది ఇంకొకటి సార్ భయం, నీ రిప్లేస్మెంట్ అంటే ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెసా అండ్ ఎన్ని రోజుల్లో వీళ్ళు హీల్ అయిపోతారు? సో అదే అండి, నేను చేసే ప్రొసీజర్లో డెఫినెట్గా పెయిన్ ఉంటుంది కొంచెము. ఎన్ని రోజులు ఉంటుంది? మంచి ప్రశ్న అది కూడా. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క పెయిన్ సెన్సిటివిటీ ఉంటుందండి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నాకు అంత పెయిన్ అవ్వకపోవచ్చు, మీకు చిన్న దెబ్బ తగిలినా మీరు ఏడవచ్చు. సో పెయిన్ సెన్సేషన్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సనాలిటీకి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రతి పేషెంట్ పెయిన్ ఉండదని అట్లా అబద్ధం కూడా చెప్పలేను. కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ ఓవర్ ద టైం తగ్గిపోతుంటుంది. బట్ మీకు లోపల ఉన్న పెయిన్, ఇప్పుడు మోకాలు అరుగుదలతోటి ఎంత పెయిన్ అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ పెయిన్ ఇమీడియట్గా పోతుంది. ఎందుకంటే మనం జాయింట్ అన్నది రీప్లేస్ చేసేసినాం. సో అది చేసిన తర్వాత మనం ఎక్కడైతే సర్జరీ చేస్తామో ఆ సర్జికల్ పెయిన్ ఉంటుంది. బట్ హాస్పిటల్ ఉన్నంత వరకు మేము చెప్పినట్టు అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో, హాస్పిటల్లో మీకు పెయిన్ ఉండదు. బట్ ఇంటికి పోయిన తర్వాత ఏంటంటే టాబ్లెట్స్ పైన ఉంటారు కాబట్టి కొంచెం పెయిన్ తగ్గుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ డే ఉన్నంత పెయిన్ సెకండ్ డే ఉండదు. సో సెకండ్ డే ఉన్న పెయిన్ 10th డేకి ఉండదు. ఓవర్ ద టైం తగ్గిపోతుంటుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక డాక్టర్ ఉన్నాడు సిద్దిపేట నుంచి, ఒక 45 days బ్యాక్ సర్జరీ చేశా. ఆయనకి ఏంటంటే హీ సీస్ అరౌండ్ 70 to 80 patients per day. సో ఆయనకి 2 మోకాలు ఆపరేషన్ చేశా. హీ వాజ్ వెరీ, అంటే మైండ్ కూడా చాలా పాజిటివ్ ఆయనకి. ఎస్, అండ్ దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హు ఆర్ వెరీ పాజిటివ్. వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎవరైతే ఎక్కువ డౌట్స్ పడతారో, ఎవరైతే ఎక్కువ భయంతో వస్తారో, లేదు వాళ్ళు చెప్పింది భయం పెట్టుకొని వస్తారో, వాళ్ళ మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తోనే ఉంటుంది. సో వాళ్ళకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే పీస్ఫుల్ మైండ్తో ఉండండి. మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. 100% సర్జరీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ వెరీ షూర్ దట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ పేషెంట్స్కే లేదు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ డాక్టర్ గారు ఏంటంటే 2 మోకాలు చేసిన 2 days గ్యాప్లో నేను స్టాగర్డ్ నీ రిప్లేస్మెంట్స్ చేస్తాను యూజువల్గా. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక 5 daysకి వీడియో పంపించాడు నడుస్తున్నట్టు, సపోర్ట్ లేకుండా. ఐ యూజువల్లీ టెల్ పేషెంట్స్ టు వాక్ విత్ ద వాకర్ ఫర్ 2 weeks. అది ఎందుకు అంటే కొంచెం కాన్షియస్ కూడా సపోర్ట్ ఉండాలి అని 2 weeksకి, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు. సో అతను 5 daysలో వితౌట్ సపోర్ట్ పంపించాడు. స్టెప్స్ ఎక్కడం దిగడం చేస్తున్నాడు. అండ్ యూ వోంట్ బిలీవ్ 10th day నుంచి ఆయన పోయి ఆయన హాస్పిటల్లో పేషెంట్స్ చూడడం స్టార్ట్ చేస్తాడు. అది నేను ఆయన నాకు వీడియో పంపించాడు. సార్ 2 weeks తీసుకోవాలి రెస్ట్, మీరు అప్పుడే పోతున్నాను. ఏముంది డాక్టర్ సాబ్, నడిచేస్తా అయిపోతుంది, నాకైతే బాగానే ఉంది అన్నాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ మైండ్ సెట్ ఆల్సో. ఆయన స్ట్రాంగ్ గా ఆలోచించారు కాబట్టి ఈజీగా పికప్ అయ్యారు. వాట్ అబౌట్ నార్మల్ పీపుల్ అండి? వాళ్ళు సర్జరీ అయ్యాక చాలా భయపడిపోయి కట్లు వేసుకోవడం, హెల్ప్ తీసుకుని నేను అందుకే పేషెంట్స్ అందరికి హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత ఐ జస్ట్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు అంతా మంచిగా అయిపోయింది, మీరు నడవడం ఒక్కటే చేయాలి, మీరు ఇంకేం పని పెట్టుకోవద్దు, నడవాలి. వాళ్ళు 100% నడవాలి. సర్జరీ చేసేదే నడిపించడానికి వాళ్ళకి. అండ్ ఫీమేల్స్ కి యూజువల్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటారు. నో బెడ్ రెస్ట్, కాళ్ళని కదపకూడదు. బెడ్ రెస్ట్ ఉండదండి మా సర్జరీస్ లో. బెడ్ రెస్ట్ ఉండదు. పొద్దున్న చేస్తే సాయంత్రం నడిపిస్తాను. అండ్ ఐ మేక్ ఇట్ షూర్ దట్ ఫీమేల్స్ ఇంట్లో పని చేసే వాళ్ళకి సర్జరీస్ చేస్తే, సర్జరీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దే కెన్ స్టాండ్ అండ్ కుక్ దెమ్ సెల్ఫ్స్. పెయిన్ కొంచెం ఉంటుంది, బట్ స్టాండింగ్, వాకింగ్ అండ్ ఆల్ దే కెన్ డూ విత్ సపోర్ట్. So I make it sure that all my physios who go to their home to train them, they have to help them see that they are cooking, and they have to inform me that. So నేను అంతా పోస్ట్ ఆప్ చాలా మంది ఏంటంటే సర్జరీ చేయగానే
మేము మర్చిపోతాం పేషెంట్లు అని అనుకుంటారు. బట్ ఐ మేక్ ఇట్ వెరీ పర్టికులర్ దట్ ఆల్ మై ఫిజియోస్ గివ్ మీ ద డేటా అబౌట్ హౌ ద పేషెంట్స్ ఆర్ డూయింగ్. మళ్ళీ 2 weeksకి నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ మేక్ షూర్ దట్ దే వాక్ వితౌట్ సపోర్ట్. ఎన్ని మంత్స్ చేయించుకోవాలి సార్ ఇలా 2 ఫిజియోథెరపీ? weeks మాక్సిమం అండి. 2 weeks. Yes. Is it enough? సరిపోతుంది ఇంత త్వరగానా సార్? అంతే. ఓ వెరీ నైస్. అయితే పాత కాలానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే చాలా వచ్చింది. డిఫరెన్స్ వచ్చిందండి. బికాస్ నేను చూసాను మా ఫ్యామిలీలో కొన్ని రోజులు నెలలు సపోర్ట్ తీసుకుని నడవడము. అది ముందు ఫియర్ ఉండే డాక్టర్స్ కూడా, అది ఎందుకంటే మనం సర్జరీస్ అనేది వెస్టర్న్ దగ్గర నుంచి తీసుకురావడం, ఇప్పుడు మన దగ్గర వెస్టర్న్ పీపుల్ మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. వెరీ నైస్. సో వీ హావ్ అడ్వాన్స్ సో మచ్